వలస నాయకులు ఆధిపత్యం చెలాయిస్తే సహించేది లేదని నియోజకవర్గ ఎమ్మెల్యే ముందే బాహాబాహికి దిగాయి టీడీపీ శ్రేణులు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మాటల యుద్ధం చెలరేగింది. గత 5 ఏళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు ఎదుర్కొని ఎదురొడ్డి నిలిచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని టీడీపీ శ్రేణులు ఆక్రోశించాయి. అధికారంలో ఉండి తమపై కేసులు పెట్టిన వారిని ఇప్పుడు తీసుకొచ్చి అందలమెక్కిస్తే సహించేది లేదని తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. కార్యకర్తల సమిష్టి కృషి వల్ల విజయం సాధించాం. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి, నియోజకవర్గ పెద్దలు అచ్చిబాబు దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటాం. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించబోను. పార్టీకి కార్యకర్తల త్యాగాలే పునాదులని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఏ విధంగా ఇబ్బంది పడ్డారన్న సంగతి చాలా మంది నాయకులు, కార్యకర్తలు చాలా ఆవేదనతో చెప్పారు. మీరు చెప్పినటువంటిది 100% నిజం. ఎన్ని శాతం అంటే, ఇవాళంటే నేను ఎమ్మెల్యే అయ్యిండొచ్చేమో, కానీ గతంలో నా రాజకీయ జీవితం కూడా ఒక గ్రామ కమిటీ సభ్యుడిగానే మొదలైంది. ఒక గ్రామ కమిటీ సభ్యుడిగా మొదలైనటువంటి నేను గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి నియోజకవర్గానికి, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి అంచెలంచెలుగా నేను పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నాకు అంచెలంచెకి వివిధ పదవులు చేసుకుంటూ నేను 2014లో ఒక్కసారి ఎమ్మెల్యేగా నెగ్గాను. 2019లో ఓడిపోయాను. మళ్ళీ 2024లో మీ అందరి సహకారం, అచ్చిబాబు గారి సహకారంతో నేను ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగాను. కాబట్టి ఎందుకు చెప్పానంటే, నా గురించి గ్రామీణ ప్రాంతం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్త యొక్క గ్రామాల్లో ఏ విధంగా పార్టీ లీడర్లు ఉన్నటువంటి విభేదాల గురించి కానీ, వర్గాల గురించి కానీ, వాళ్ళ కష్టపడే తీరు కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చినటువంటి పరిస్థితి నాకు కూడా తెలుసు. నాయకులు ఏ విధంగా గ్రామాల్లో మన పార్టీని కాపాడుకుంటూ కష్టపడే నాయకులు ఎట్లా తనకు ఉన్న ఆస్తులు తగలేసుకుంటూ ఎలా కష్టపడి పార్టీని కాపాడుకునే నాయకత్వం చేస్తారు, ఆ నాయకులకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎంత కష్టపడతారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎస్సీ వసతి గృహాల అభివృద్ధి